బెంగళూరు విమానాశ్రయంలో మంగళవారం అరెస్టు అయిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తీసుకొచ్చారు. చెవిరెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడును విజయవాడ తరలించారు. సిట్ కార్యాలయంలో విచారణ అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు. లుకౌట్ నోటీసులను ధిక్కరించి విదేశాలకు పారిపోతుండగా చెవిరెడ్డిని నిన్న బెంగళూరు ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు నిలువరించారు. చెవిరెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడును అరెస్టు చేశారు. మద్యం కేసులో చెవిరెడ్డి సహా 6గురిని నిందితులుగా చేరుస్తూ సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో నిన్న మెమో దాఖలు చేశారు. మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చిన్ననాటి స్నేహితుడు హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేసే వెంకటేష్ నాయుడును సిట్ మంగళవారం అరెస్టు చేసింది. వీరిద్దరూ శ్రీలంక పారిపోయే ప్రయత్నం చేయగా బెంగళూరు విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. బెంగళూరు వెళ్లి వారిద్దరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును రాజ్ కేసిరెడ్డి భారీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తరలించారని సిట్ అధికారులు నిర్ధారించారు. ఆ సొమ్మును చెవిరెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు చేశారని తేల్చారు. చెవిరెడ్డి తన వద్ద పనిచేసే కొందరు పిఏలు, గన్మెన్లు, డ్రైవర్లు, ఇతర అనుచరులు, పలువురు సన్నిహితులను హైదరాబాద్, బెంగళూరులోని పలు ప్రాంతాలకు పంపించి ఈ ముడుపుల సొమ్మును రాజ్ కేసిరెడ్డి బృందం నుంచి సేకరించేవారని సిట్ అధికారుల విచారణలో తేలింది. ఇలా దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల మేర ముడుపుల సొత్తు చెవిరెడ్డికి చేరిందని అంచనాకు వచ్చారు. ఆ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న కలెక్షన్ పాయింట్ల వద్ద నిల్వ చేసుకున్న చెవిరెడ్డి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 5 జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు చేరవేశారని సిట్ నిర్ధారించింది. ఆ సొమ్మునే వారు ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసినట్లు దర్యాప్తులో సిట్ గుర్తించింది. మద్యం ముడుపుల సొమ్మును రాజ్ కేసిరెడ్డి తొలుత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు వద్దకు చేర్చగా ఆయన ఆ మొత్తాన్ని హైదరాబాద్ నుంచి గుంటూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన చోటకు లారీలో తరలించారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వెంకటేష్ నాయుడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి డబ్బును కార్లు, చిన్న చిన్న వాహనాల్లో అనాజ్పూర్కు తరలించి అక్కడ లారీలో లోడ్ చేయించినట్లు సాక్షుల విచారణ, సీసీటీవీ దృశ్యాల పరిశీలనలో వెల్లడైంది. ముడుపుల సొత్తును రాజ్ కేసిరెడ్డి బృందం నుంచి సేకరించేందుకు అప్పట్లో తుడా చైర్మన్ గా ఉన్న చెవిరెడ్డి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ వాహనాలకు వాడుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆ డబ్బే చంద్రగిరిలో ఓటర్లకు చెవిరెడ్డి పంపిణీ చేశారని భావిస్తున్నారు. ఇందుకోసం చెవిరెడ్డి అప్పటి పిఏ, గన్మెన్, డ్రైవర్లు, ఇతర సన్నిహితులను వాడుకున్నారు. చెవిరెడ్డి వద్ద గన్మెన్ గా పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచాక ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని చెవిరెడ్డి సిట్ అధికారులు బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారంటూ మదన్ రెడ్డితో తప్పుడు ఆరోపణలు చేయించారు. మద్యం కుంభకోణంలో తన పాత్రపై సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించడంతో ఏ క్షణమైన అరెస్టు తప్పదని భావించిన చెవిరెడ్డి విదేశాలకు పారిపోయే క్రమంలో పట్టుబడ్డారు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని A38గా, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని A39గా, వెంకటేష్ నాయుడును A34గా సిట్ చేర్చింది. వీరిని రిమాండ్లోకి తీసుకుని విచారిస్తే సూత్రధారులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టవచ్చని భావిస్తున్నారు.